కుటుంబాలు ఈ గొర్రెల పెంపకం మీద ఆధారపడి జీవిస్తా ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అడవులలో గొర్రెలు మేపుకోవటానికి అనుమతించాలని యాదవ జేఏసీ సభాముఖంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అది సాధించే వరకు కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా గతంలోనే డిమాండ్ చేసింది నేను. ఈ రాష్ట్రంలో 60 లక్షల ఎకరాలు అటవీ సంపద ఉంది, అటవీ భూములు ఉన్నాయి. దాంట్లో 10 లక్షల ఎకరాలను గొర్రెల పెంపకదారుల సహకార సంఘాలకు అప్పచెప్పండి. అక్కనే గడ్డి మేపుతాం. గడ్డి ఏదైతే పెట్టేటువంటి అడవిని రక్షించే బాధ్యత ఈ గొర్రెల కాపర్ల సంఘాలకు అప్పచెప్పండి అని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు నేను నల్లమల్ల బిడ్డ అని చెప్పుకుంటున్నావు. నీ నల్లమల్ల అడవుల్లో గొర్రెలు మేపుకోవడానికి వస్తే కష్టాలు పడుతున్నారు, రాణిస్తలేరు ఫారెస్ట్ అధికారులు. కాబట్టి వెంటనే జీవో విడుదల చేసి వాళ్లకు ఆదర్శంగా చూపాల్సిన అవసరం ఉంది. యాదవుల అమాయకులు అని చెప్తావు, యాదవులకు ఏం తెలియదని అంటావు. మన అటువంటి వాళ్లను ఏ విధంగా మోసం చేస్తుండవు అని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఆ జీవో విడుదల చేయండి. అడవిలో గొర్రెలు మేపుకోవటానికి ఈరోజు 2 కోట్ల గొర్రెల సంపద ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి, దేశానికి కొన్ని 2,000 కోట్ల రూపాయల మాంసం ఉత్పత్తి చేస్తున్నాము. మళ్ళా ఇంత సంపద తయారు చేస్తుంటే వాళ్ళకు 100 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ గతంలో గొర్రెలు ఇస్తున్నాం అని చెప్పి గొర్రెల స్కీమ్ లో ఎంతో అవకతవకలు జరిగాయి. మరి ఇప్పుడు దాని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి 2వ విడత గొర్రెలు ఇవ్వకుండా ఇప్పుడు వచ్చిదాడు వెంటనే ఇస్తాను గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకుని వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు ఊసే ఎత్తుతలేడు. కాబట్టి ఈ గొర్రెల కాపర్ల యొక్క సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానిది. మీరు వెంటనే ఈ చర్యలు తీసుకొని ఈ సమస్యలు యాదవుల, గొర్రెల కాపర్ల, యాదవుల సమస్యలు పరిష్కరించకుంటే వచ్చేటువంటి ఏదైతే కలలు కంటుండో నేను 2034 వరకు నేనే ఉంటాను, నిన్ను ఉంచే పరిస్థితి లేదు, 2028లోనే ఓడగొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే యాదవుల యొక్క ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి తాత్కాలికమైన ఇప్పుడు ఫెడరేషన్ ఏర్పాటు చేసినావు, చైర్మన్ అలాట్ చేసిన గొర్రెల ఏదైతే షీప్ ఫెడరేషన్ దానికి ₹1 నిధులు కేటాయించలేదు ఇప్పటి వరకు. వాళ్ళేమో సన్మానాలు చేసుకుంటూ తిరుగుతుంటారు. కాబట్టి వెంటనే రాష్ట్ర గొర్రెల షీప్ ఫెడరేషన్ కు నిధులు కేటాయించాలి. 10,000 కోట్ల రూపాయలను వెంటనే నిధులు కేటాయించి గొర్రెల ఏదైతే కుటుంబాలను ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మళ్ళీ ఇది